జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా దూసుకుపోతుంది. అందరూ కూడా కృత్రిమైనటువంటి మేధస్సుతోటి భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి భౌతికవాదం ద్వారా ఆనందాన్ని అందుకోవాలి, అందించాలనేటటువంటి భావనతోటి రాత్రి పగలు కూడా విపరీతంగా శ్రమిస్తున్నారు. అది మామూలు శ్రమ కాదు. పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి, సమాచార విప్లవం వచ్చింది, పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్నాయి, వ్యవసాయ రంగంలో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ విధంగా ప్రపంచం మొత్తం యావత్తు కూడా మిస్లీడ్ అయిపోయింది, డైవర్ట్ అయిపోయింది. అందుకు మూల కారణం ఒక్కటే, ప్రకృతి యొక్క విలువను మనం తెలుసుకోలేకపోవటమే, ప్రకృతిని పదార్థంగా భావించటమే, ప్రకృతిని మన అవసరాలకు ఉపయోగించుకోవటమే, ఆర్థిక వనరులు ఆధిక్యతను సంతరించుకున్నాయి, ఆధ్యాత్మికత బలహీనపడింది. ఇటువంటి స్థితిలో పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించామనుకోండి, ఈ మేధస్సులు ఆ విధానాలను స్వీకరించే అవకాశం లేదు కదా. మనిషిని మానసికంగా ప్రిపేర్ చేసి ఆధ్యాత్మికతను అందించాలి తప్ప ఆ వ్యక్తి మానసికంగా సంసిద్ధం లేకుండా బలవంతంగా ప్రయోగం చేస్తే, ఆ ప్రయోగం వికటిస్తే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం సంభవించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మనుషులు ఎక్కడ దెబ్బతిన్నారు? పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగిస్తున్నారు. వేదాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి విధానాన్ని అందించాయి. కానీ ప్రస్తుతం మనుషులు భగవంతుని గురించినటువంటి ఆలోచనలు తగ్గించుకొని భౌతికవాదాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఋషులు అందించినటువంటి విధానం నవీన మేధస్సులకు సక్రమంగా ఉపయోగపడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అయితే సాంకేతికత వాడామనుకోండి, శాస్త్రీయతను ఉపయోగించామనుకోండి, ఫలితం ఎలా ఉంటుంది? దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశంలో అజ్ఞానం, అమాయకత్వం అధికంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భగవంతుని మీద భారం వేసి భగవంతుడి ద్వారానే జీవితం కొనసాగుతుందనేటటువంటి భావనతోటి భగవంతుని గురించి విపరీతంగా అన్వేషణ చేస్తూ పరధ్యానాన్ని పెంచుకుంటున్నారు. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. భగవంతుని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటే అంతరంగ శుద్ధిని గురించి దృష్టి ఉండదు కదా. అంతరంగం శుద్ధి అవుతూ ఉంటే అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. అంతరంగ శుద్ధి జరగకపోతే బాహ్య ప్రపంచం భగవంతుని మయంగా అనుభవంలోకి రాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే సైన్సును, సాంకేతికతను, ఆధ్యాత్మికతను మూడింటిని సమన్వయం చేయాలి. సైన్సు అంటే శాస్త్రీయత, సాంకేతికత అంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందేటటువంటి విధానాలను అనుసరించడం. టెక్నాలజీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పని సులభం అవుతుంది కదా. ఎప్పుడైతే సైన్సుని, ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తామో అక్కడ చిక్కు ప్రశ్నలు ఉండవు, అనుమానాలు ఉండవు, సందేహాలు ఉండవు, సంకోచాలు కూడా ఉండవు. ఇది ఆధ్యాత్మికత అంటే.
దీన్ని శాస్త్రీయ ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికత మొత్తం పరిపూర్ణమైనదే, పరిపూర్ణమైన శాస్త్రమే. దాన్ని కలపవలసింది తీసివేయవలసింది ఏమీ లేవు. మనం కలుపుతున్నామన్నా తీసివేస్తున్నామన్నా ఆ శాస్త్రీయతలు ఎక్కడ లోపం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విధానంలో కీలకమైన అంశం ఏంటంటే సృష్టికర్త. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది అంతిమంగా మరలా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతుంది. అంటే సృష్టికర్త రెండు వేరు కాదు కదా. సృష్టిలోనే సృష్టికర్త ఉంటాడు కదా. సృష్టికర్తలో సృష్టి ఉండకపోయినా సృష్టిలో సృష్టికర్త ఉంటాడు కదా. సృష్టి పరిపూర్ణం, సృష్టికర్త పాక్షికం. మనం దేన్ని పట్టుకోవాలి? పరిపూర్ణాన్ని పట్టుకోవాలా, పాక్షికాన్ని పట్టుకోవాలా? క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటున్నాం, ప్రకృతి పురుషుడు అంటున్నాం. వాటిని గురించి కొంచెం విశ్లేషించుకోండి. పురుషుడు నుండి ప్రకృతి ఆవిర్భవించి అది రూపాంతరం చెంది తిరిగి మరలా పురుషుడిలో కలిసిపోతుంది కదా. అసలు ప్రకృతిని పురుషుడిని ఎలా వేరు చేస్తాం? అది సాధ్యమవుతుందా? ఆధారము ఆధేయం రెండు కూడా కలిసి ఉంటాయి కదా, విడిగా ఉండవు కదా. ఆధారము ఆధేయం రెండు కూడా కలిసి ఉన్నప్పుడు వాటిని విడిగా చూసేటట్లయితే అది ద్వైతం అవుతుంది కదా. ఇక్కడ శాస్త్రీయత కావాలి, సాంకేతికత ఉండాలి. పురుషుడు నుండి ప్రకృతి ఆవిర్భవించింది, సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించింది, సృష్టి రూపాంతరం చెందింది, అంతిమంగా అది విచ్ఛేదనమై సృష్టికర్తలో కలిసిపోతుంది. సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టిని కూడా సృష్టికర్తగా భావించగలిగితే ఎలా ఉంటుంది? సింపుల్ టెక్నాలజీ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం? సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్త కోసం విపరీతంగా పరుగులు పెడుతున్నాము. అది ఎంత అశాస్త్రీయతో మీరు ఆలోచించండి. సృష్టిని సృష్టికర్తను వేరు చేస్తున్నామంటే అది ద్వైతమే కదా. సృష్టిని సృష్టికర్తను వేరు చేస్తున్నామంటే అది అశాస్త్రీయతే కదా. అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ సత్ఫలితం రావాలనుకుంటే అది సాధ్యం కాదు కదా. కాబట్టి ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుంది? అశాస్త్రీయ విధానాల ఆధిక్యతను సంతరించుకున్న శాస్త్రీయత మరుగున పడింది. మనం ఏం చేయాలి? అశాస్త్రీయతను పక్కన పెట్టాలి, శాస్త్రీయతను అనుసరించాలి. ఎప్పుడైతే శాస్త్రీయత ఆధిక్యతను సంతరించుకుంటుందో ఫలితం అద్భుతంగా ఉంటుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిత్తము అంటున్నాం, అది కంటికి కనిపించదు. ఆ చిత్తం ఎక్కడుంటుంది? ఎక్కడైతే జ్ఞాపక శక్తి ఉంటుందో, ఎక్కడైతే ముద్రలు ఉంటాయో, ఎక్కడైతే సంస్కారాలు ఉంటాయో, ఎక్కడైతే అనుభవాలు ఉంటాయో అక్కడే జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? మెదడులో ఉన్నాయి. మెదడు మన కంటికి కనిపిస్తుంది, కానీ మెదడులో ఉన్నటువంటి జ్ఞానం కానీ, సంస్కారాలు కానీ, ముద్రలు కానీ, కర్మలు కానీ, అనుభవాలు కానీ కంటికి కనిపించవు కదా. ఆధార ఆధేయాలలో ఒకటి బాహ్యంగా కనిపిస్తుంది, మరొకటి అంతర్గతంగా దాగి ఉంటుంది. అంతర్గతంగా దాగి ఉన్నది భౌతిక నేత్రాలకు కనిపించదు కదా. కానీ ఆధేయం ఉంటేనే ఆధారాన్ని గుర్తించగలుగుతాం.
ఆధేయం లేకుండా ఆధారాన్ని గుర్తించే అవకాశం లేదు. ఆధారం లేకుండా ఆధేయం ఏర్పడే అవకాశమే లేదు. రెండింటిని ఎలా వేరు చేస్తాం? ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొక దానికోసం కృషి చేస్తూ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ కఠోరమైన సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది? చివరికి ఏం జరుగుతుంది? సత్ఫలితం రాదు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ఒకసారి విశ్లేషించుకోండి. భగవంతుని బయట వెతుకుతున్నారు, ఇది మొదటి ప్రమాదం. రెండవది, భగవంతుడి ద్వారా జీవితం కొనసాగుతుంది అనుకుంటున్నారు, ఇది మరొక ప్రమాదం. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించలేకపోతున్నారు, ఇది ఇంకొక ప్రమాదం. ఇటువంటి అశాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ ఉంటే సత్ఫలితం ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. సత్ఫలితం వచ్చే అవకాశం లేదు కదా. అందువల్ల మనం మెదడుని చిత్తాన్ని సమన్వయం చేసామనుకోండి, చిత్తాన్ని ఆధారం అనుకుని మెదడును ఆధేయం అనుకుంటే, చిత్తంలో ఉన్న సంస్కారాలు శుద్ధి అవుతుంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయి కదా. కాబట్టి భౌతిక దేహానికి మూలం మరియు ఆధారం చిత్తమే. కానీ ఆ చిత్తం కంటికి కనిపించదు, జ్ఞానం కంటికి కనిపించదు, సంస్కారాలు కంటికి కనిపించవు, కర్మలు కంటికి కనిపించవు, అనుభవాలు కంటికి కనిపించవు. వాటిని ఊహించుకోవటమే తప్ప ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు కదా. ఊహించుకుంటే అది ఎలా ఉంటుంది? ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నప్పుడు మనకు తప్పనిసరిగా రుజువుల ఆధారాలు ఉన్నాయి కాబట్టి విశ్వసించడం జరుగుతుంది. అనుమానాలకు, సందేహాలకు, చిక్కు ప్రశ్నలకు ఎటువంటి అవకాశం ఉండదు. ఇది ఆధ్యాత్మికత అంటే. కాబట్టి గురువులు ఎలా ఉండాలి? గురువులు తప్పనిసరిగా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో పట్టు సాధించాలి. సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి అందించేటట్లయితే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. సైన్స్ను వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు. ఆధ్యాత్మికతను ఇరుక్కుంటే సైన్స్ని అనుభవంలోకి పొందే అవకాశం లేదు. సైన్స్ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, రెండు ఉండాలి కదా. రెండు ఉంటే పరిపూర్ణమవుతుంది, ఒకటే ఉంటే పాక్షికం అవుతుంది. పాక్షికమైనటువంటి విధానం ద్వారా ఫలితం రాదు కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం గాడిదప్పటానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి ముందు తెలుసుకోవాలి. ఆ పొరపాటును తప్పనిసరిగా సరి చేసుకోవాలి. పొరపాటు సరైందనుకోండి, సత్ఫలితం వస్తుంది. పొరపాటు సరిగా లేదనుకోండి, దుష్ఫలితం వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆధ్యాత్మిక మార్గాలు ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి, విశ్లేషించుకోండి, స్పష్టతను పొందండి. ప్రస్తుతం అందరూ కూడా సైన్సును, సాంకేతికతను, ఆధ్యాత్మికతను వేరువేరుగా చూస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధిక్యతను సంతరించుకుంది. ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిందో ఆధ్యాత్మికత అడుగంటిపోయింది. పాశ్చాత్య దేశాల యొక్క విషపు నాగరికత ప్రభావం భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆధ్యాత్మిక పునాదులు మొత్తం బద్దలైపోయాయి. అది విషపు సంస్కృతి, ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. అక్కడ మాతృత్వానికి ఎటువంటి విలువ లేదు. కానీ భారతదేశపు ఆధ్యాత్మిక విధానం సామాన్యమైంది కాదు. అర్థం చేసుకొని అనుభవించగలిగితే అమృత వర్షం పడుతుంది. కానీ అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా సైన్సు, సాంకేతికత ఉండాలి. శరీరాన్ని, మనసును సమన్వయం చేశామనుకోండి, మనసులో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను తొలగించామనుకోండి, శరీరం శుద్ధి అవుతుంది కదా.
జీవుడు మారితే జీనులు మారుతాయి, జీనులు మారితే చిత్తం మారుతుంది, చిత్తం మారితే మెదడు మారుతుంది, మెదడు మారితే శరీరం మారుతుంది కదా. దీన్ని నేను అనుభవించాను కదా. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలు ఎవరు కూడా సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి జీనుల స్వరూపాన్ని మార్చేటటువంటి విధానాలను ప్రవేశపెట్టలేదు. ఒకవేళ ప్రవేశపెట్టిన అవి విజయవంతం కాలేదు కదా. అందువల్ల గురువులు ఎలా ఉండాలి? గురువులు ఎలా ఉండాలి? పరిపూర్ణత్వాన్ని సాధించి సిద్ధించి ప్రపంచంలోకి ప్రవేశించాలి. ఏమిటి పరిపూర్ణత్వం? ఏమిటి పరిపూర్ణత్వం? ఆలోచించండి. లౌకిక జీవితం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, ద్వైతం ఉండాలి, విశిష్టాద్వైతం ఉండాలి, అద్వైతం ఉండాలి, విశిష్టమైన అద్వైతం ఉండాలి, మత సామరస్యం ఉండాలి, కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి, పూర్ణయోగం కూడా ఉండాలి. ఇవన్నీ సమన్వయం అయ్యాయి అనుకోండి, దట్ బికమ్స్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్. అదే పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే. కేవలం వ్యక్తి మోక్షం కోసమే పరితపించకూడదు. వ్యక్తి మోక్షాన్ని పొందిన సమాజ మోక్షం లేకపోతే వ్యక్తి మోక్షం కూడా సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా. అందువల్ల ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మనం నవీన మానవుడి యొక్క అవసరాలు తీర్చే విధంగా, నవీన మానవుడు సులభంగా అర్థమయ్యే విధంగా, అవగాహన అయ్యే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, చిక్కు ప్రశ్నలకు అవకాశం ఉండదు. ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో అక్కడే బలమైనటువంటి బీజం పడుతుంది. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే అది మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, పుష్పాలు వస్తాయి, ఫలాలు కూడా వస్తాయి కదా. అంతకంటే ఏం కావాలి? కింద నుంచి పైకి వెళితే అది అశాస్త్రీయత, పైనుంచి కిందకి వస్తే అది సైన్సు సాంకేతిక పరిజ్ఞానం. పైనుండి క్రిందికి రావటం చాలా సులభం, క్రింద నుండి పైకి వెళ్ళటం బహు కష్టతరం, శ్రమతో కూడి ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆదాయాన్ని పక్కన పెడుతున్నారు, ఆధారాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ప్రపంచాన్ని వ్యతిరేకిస్తున్నారు, పరమాత్మ కోసం విపరీతంగా కఠోరంగా సాధన చేస్తున్నారు. ఆ పరమాత్మ బయట లేడు, లోపలే ఉన్నాడు. అంతరంగంలోనే ఆత్మ ఉంది, అంతరంగంలోనే ప్రేమ ఉంది, అంతరంగంలోనే దివ్యత్వం ఉంది, అంతరంగంలోనే ఆనందం ఉంది. అంతరంగమే గురువు కదా. భగవంతుడి ద్వారా మానవ జీవితం కొనసాగే ప్రసక్తి లేదు. అంతరంగం మందలి సంస్కారాల ద్వారా మానవ జీవితం కొనసాగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు అంతర్ముఖానికి మళ్ళుతారు. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు బాహ్యముఖ ప్రయాణంలో ఉంటారు. జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. పరిణతి చెందగలగాలి. ప్రవేశించడం చాలా సులభం, పరిణతి చెందటం బహు కష్టం. ఎందుకంటే అడుగడుగున అంతరంగ సంస్కారాలు అవరోధం అవుతూ ఉంటాయి. సంస్కార శుద్ధి అనేది చెప్పినంత సులభం మాత్రం కానే కాదు. అందుకే ప్రవేశించే వాళ్ళ యొక్క మోతాదు విపరీతంగా పెరుగుతుంది. పరిణతి చెందేటటువంటి వ్యక్తుల యొక్క మోతాదు గణనీయంగా పడిపోతుంది. వేలాది మంది, లక్షలాది మంది మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ పరిణతి చెందేటటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉందనుకోండి, ఆధ్యాత్మికతకు అవకాశమే లేదు కదా. భౌతికవాదంలో విజయవంతం కాలేదనుకోండి, ఆర్థిక వనరులు పుష్కలంగా లేవనుకోండి, ఏమవుతుంది?
అసంతృప్తి పెరుగుతుంది కదా, అశాంతి పెరుగుతుంది కదా, ఆర్థిక భయం పెరుగుతుంది కదా, ఆర్థిక భయం ద్వారా రుగ్మత భయం పెరుగుతుంది కదా. ఆ రుగ్మత భయమే మరణ భయానికి దారితీస్తుంది కదా. అసలు మనిషికి మరణం అనేది లేదని నిరూపించేటట్లయితే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు నేను చెప్పేటటువంటి ఒకే ఒక కీలకమైన అంశం ఏంటంటే, పరిపూర్ణత్వం సిద్ధించాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి, పరిపూర్ణ విధానం కావాలి. అన్ని విధానాలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానం ఉంటుందో అక్కడ మనిషి తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందగలుగుతాడు. భారతదేశంలో పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేటటువంటి విధానాలు లేకపోవటం వల్లనే అందరూ పాక్షికంగా పట్టుకుని అదే అసలైనటువంటి ఆధ్యాత్మికత అనుకొని దానిలో ఇరుక్కుపోతున్నారు. వ్యక్తి పూజలు చాలా ప్రమాదకరం, కానీ వాళ్ళు వ్యక్తి పూజలు లేకుండా ఆధ్యాత్మికత లేనే లేదు. సంస్థలు ఇరుక్కోవటం కూడా చాలా ప్రమాదకరం, కానీ వాళ్ళ సంస్థలు లేకపోతే మనుషులకు ఉనికి లేదనేటటువంటి భావంతో సంస్థలు ఇరుక్కుపోతున్నారు. మాది ఫలానా విధానం అనే భావన కలిగిందనుకోండి, మరొక దాన్ని వాళ్ళు స్వీకరించలేరు కదా. సో ఇన్ని చిక్కుముడులు పెట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి పరుగులు పెట్టి ఎంత కఠోరంగా సాధన చేసిన సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీర్ అవుతుంది కదా. కాబట్టి బిడ్డలారా, ఇంతకంటే ఇంకా చెప్పేది ఏమీ లేదు. మనుషులు పూర్తిగా కృత్రిమ మేధస్సుతో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సహజమైనటువంటి మేధస్సుని గురించి ఆలోచించటం లేదు. మన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే, సహజ మేధస్సు ఉండాలి, కృత్రిమ మేధస్సు ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ దేనిలో కూడా ఇరుక్కుపోకూడదు. ఇరుక్కుపోతే మోహం అవుతుంది, వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుంది. ఆ వదిలించుకునేటటువంటి విధానాన్ని గురించి మనం శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని ముందుకెడదాం, సత్ఫలితాన్ని పొందుదాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం, సద్వినియోగపరుచుకుందాం, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగిద్దాం. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.